ప్రియమైన సోదరి సోదరులారా, మరొక వీడియోతో మీ ముందుకు వస్తా ఉన్నాను. నేను మీకు ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడదలుచుకున్నాను. మీరు గమనించండి. మీరు మర్చిపోయి ఉంటారేమో కానీ నేనైతే మర్చిపోలేదు. గత సంవత్సరం దీపావళి సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పలుక్కొని దీపావళి శుభాకాంక్షలు ప్రజలందరికీ చెప్పారు. ఈ దీపావళి సందర్భంగా మీ ఇంటిలో వెలుగులు ఎలగాలి, దీపావళి పండుగ సందర్భంగానే మీకు మంచి జరగాలి, దీపావళి కాంతులతో సుఖ సంతోషాలతో మీ కుటుంబం అంతా కూడా ఆనంద సంతోషాలతో కేలీనదలాడాలని చెప్పేసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనల్ని కూడా దీపావళి సందర్భంగా దీవించే, దాంతోపాటు కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఘనకార్యం చేసింది. దాని మీద నేను కూడా ఆ రోజు వీడియో చేశాను. ఏంటంటే అదానీకి 18,025 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది. అప్పుడే నేను అడిగా, భారతదేశ పౌరులకు దీపావళి వెలుగులైతే వెలగలేదు, కానీ అదానీ ఇంట్లో మాత్రం దీపావళికి వెలిగేటట్లు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి రుణమాఫీ చేశారు. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఆ రోజు కూడా ఒక వీడియో చేసి ప్రజల ముందుకు పంపించడం జరిగింది. నేను ఇప్పుడు ఒకటి అడుగుతూ ఉన్నాను. బడా పారిశ్రామిక వ్యక్తులకి, పెట్టుబడిదారులకి, భూస్వాములకి మీరు రుణమాఫీలు చేస్తూ బ్యాంకులు ఎగ్గొట్టేసినటువంటి ఈరమోడి లాంటి వాళ్ళని, అలాగే సుబ్రహ్మణ్యానికి మీరు మాఫీలు ప్రకటిస్తూ ఉన్నారు. 6 కాలాలు కష్టపడి శ్రమించి రాత్రి అనక పొగలనక విష జంతువుల ముందు విష సర్పాల మధ్యన కష్టపడి శ్రమించినటువంటి రైతుకి రుణమాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వచ్చు కదా, ఇవ్వకూడదా? మరి ఇప్పుడు జిఎస్టీ మీద ఎంత ఉదరగొడతా ఉన్నారే. నేను ఒక మాట అడుగుతాను. ప్రీతమ ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, మీరు జిఎస్టీ ప్రకటించినప్పుడు జిఎస్టీని ప్రజలపై భారాలు మోపేటప్పుడు ఇంత ప్రచారం ఎందుకు చేయలేదు? మేము జిఎస్టీ వేస్తున్నాం, పన్నుల రూపంలో జిఎస్టీని వసూలు చేస్తాం అని చెప్పేసి అనలేదు. మీరు క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని ప్రజలపై భారాలు మోపారు. ఇప్పుడేమో తాటికాయ అంత తీసుకొని ఈతకాయ ఇచ్చేటప్పుడు మాత్రం విస్తృత ప్రచారం ఇంటింటికి, గ్రామానికి, పంచాయతీకి, రోడ్ల మీద మరి భారీ ఎత్తున కటౌట్లతో విస్తృత ప్రచారం చేసుకుంటున్నారా? ఇది ఎక్కడ న్యాయం అండి? ఒకవైపు నుంచి రైతులకు వదిలేస్తావు, భారీ